మన దేశంలో గత 5 రోజుల నుంచి ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దాదాపు 1000కి పైగా సర్వీసులను క్యాన్సిల్ చేశారు. అయితే దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి అంటే నంబర్ 1 వెదర్ కండిషన్. కొన్ని రోజుల నుంచి వెదర్ కండిషన్ బాగలేదు. దాంతో వాతావరణ సమస్యలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్రూ అందుబాటులో లేకపోవడం అండ్ అలాగే పైలట్స్ అందుబాటులో లేకపోవడం. ఈ క్రూ ఎందుకు అందుబాటులో లేదు అంటే కరోనా టైంలో చాలా మంది జాబులు వదిలేశారు. వారి ప్లేస్ లో చాలా మందిని జాబ్ లోకి తీసుకున్నారు. కానీ వారికి ప్రెసెంట్ ట్రైనింగ్ ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళని పూర్తిగా జాబ్ లోకి ఇంకా తీసుకోలేదు. దాని వల్ల స్టాఫ్ సమస్యలు ఏర్పడ్డాయి. అలాగే పైలట్స్ కి కూడా ప్రతి వారంలో 48 గంటలు రెస్ట్ ఇస్తారు. దీంతో పైలట్స్ కూడా షార్టేజ్ అయ్యారు. నెక్స్ట్ రీజన్ ఇదే ప్రధానమైన కారణం. ఇంజన్ లో టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడ్డాయి. అండ్ ఇంకోటి పీక్ సీజన్ ట్రాఫిక్. ప్రయాణికుల రద్దీ హఠాత్తుగా పెరిగింది. ఈ అన్ని రీజన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. 100లకు పైగా విమానాలు రద్దవడంతో ఎయిర్పోర్టులు అస్తవ్యస్తంగా మారాయి. ప్రయాణికులతో సూట్ కేసుల కుప్పలతో ఎయిర్పోర్టులు దారుణంగా మారాయి. ప్రజలేమో గంటల తరబడి విమానాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులే హైదరాబాద్ లో, ముంబైలో, చెన్నైలో, ఢిల్లీలో, బెంగళూరులో అన్ని ఎయిర్పోర్ట్లలో పరిస్థితి సేమ్ ఉంది. ఇండిగో ఫ్లైట్ సర్వీసెస్ లో చాలా సమస్యలు ఎదురవ్వడం వల్ల టెంపరీగా ఫ్లైట్ సర్వీసులను రద్దు చేశాము. ప్రజల భద్రత కోసమే రద్దు చేశాము. దయచేసి అర్థం చేసుకోండి అంటూ ఇండిగో సీఈఓ వేడుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితులే ఇంకా 10 రోజుల వరకు కొనసాగుతాయని చెప్తున్నారు. అలాగే ఫ్లైట్ బుక్ చేసుకున్న వారికి మనీ రీఫండ్ కూడా చేస్తున్నారు. మన ఇండియాలో అతిపెద్ద విమాన సర్వీసులు నడుపుతున్నది ఇండిగోనే. అయితే ఇందులోనే సమస్యలు ఎదురవడంతో మిగతా ఎయిర్లైన్స్ లో టికెట్ ప్రైజెస్ అతి భారీగా పెంచేశారు. దీంతో అన్ని విధాలుగా చివరికి ప్రయాణికులే ఇబ్బంది పడుతున్నారు.